సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం తాడూరు గ్రామంలో జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డి చిత్రపటానికి చెప్పులు దండ వేసి నిప్పటించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పల్లా చిత్రపటానికి చెప్పులు దండ వేసిన నేపథ్యంలో తమ అభిమాన నాయకుడిని అవమానిస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తమ ఎమ్మెల్యేను ఘోరంగా అవమానించారంటూ కొమ్మూరి వకీలుపై చేర్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే పల్లా పలు అభివృద్ధి పనులతో పాటుగా సంక్షేమ పథకాలు ప్రజల సమస్యగా తీసుకుని పరిష్కరించే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తమ నాయకుడు కొమ్మూరి అభివృద్ధి కోసం మంత్రుల నుంచి నిధులు తీసుకొని వస్తే పల్లా రాజేశ్వర రెడ్డి తాను తెచ్చినట్లు శంకుస్థాపన చేస్తున్నారంటే మండిపడుతున్నారు. చేర్యాల మండలం తాడూరు గ్రామంలో ఆయన చిత్రపటానికి చెప్పుల వేసి మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి యొక్క సహకారంతో చేర్యాల మండలంలోని తాడూరు క్రాసింగ్ నుంచి తాడూరు చిట్యాల చేర్యాల మండలం తాడూరు గ్రామంలో ఆయన చిత్రపటానికి చెప్పుల వేసి మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి యొక్క సహకారంతో చేర్యాల మండలంలోని తాడూరు క్రాసింగ్ నుంచి తాడూరు చిట్యాల చేర్యాల మండలం తాడూరు గ్రామంలో ఆయన చిత్రపటానికి చెప్పుల వేసి మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి యొక్క సహకారంతో చేర్యాల మండలంలోని తాడూరు క్రాసింగ్ నుంచి తాడూరు చిట్యాల చేర్యాల మండలం